హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది కాకరకాయ ఫ్రై. కాకరకాయ కారమైన అనొచ్చు, కాకరకాయ ఫ్రై అయినా అనొచ్చు, బట్ ఇది నా స్టైల్. ఫస్ట్ దానికి నేను కాకరకాయలు తీసుకున్నాను. వాటికి ముందు తల తోక కట్ చేసేసుకొని చక్కగా పైనే చెక్కు తీసుకోవాలి. ఓవర్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. కాకరకాయలకి చెక్కులో నుంచే చాలా చేదొస్తుంది. అది తినడానికి బాగుంటుంది కూడా, చాలా మంచిది. సో అది ఇంతే పీల్చేయాలి. ఆ తర్వాత చక్రాల్లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం చాప్ చేసేసుకొని ఈరోజు ఈ కాకరకాయ ఫ్రైని నేను ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి ఎలా వాడుకోవచ్చో నేను చూపిస్తాను. అయితే ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకుని వెళ్ళి నేను వీటిని ఏమి ఉప్పులో వేసి నానబెట్టడం నేను అలాంటివి ఏం చేయలేదు. అయితే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి నేను బేక్ మోడ్లో 350 కానీ 360 ఫారెన్హీట్ దగ్గర కానీ ఒక 25 మినిట్స్ బేక్ చేస్తాను. కానీ మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. అవి చక్కగా ఫ్రై అవుతాయి. ఏ ఆయిల్, ఏ సాల్ట్, ఏ టర్మరిక్ నేను వేయలేదు ఇక్కడ. నేను పట్టుకున్నాను, అందరు పట్టుకోవద్దు, కాలుతుంది. సో ఇది మధ్యలో ఒకసారి మనం చూసుకుంటూ, మధ్యలో ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఎక్కువ చూడాల్సినంత అవసరం లేదు. దాన్ని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ హీట్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం అంతా అయిపోయినాక చక్కగా చిప్స్ లాగా వచ్చేస్తాయి. దీనికి ఇప్పుడు చేదు కూడా ఉండదు. అయితే దాన్ని పక్కన పెట్టుకొని దీనికి ఎక్కువ ఉల్లిపాయ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని, చాలా వెల్లుల్లిపాయలు కూడా, కాకరకాయ కూరకి ఎప్పుడైనా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా చాపర్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, దీన్ని పొడి కదా, సో మిక్సీ జార్ తీసుకొని నా దగ్గర వేయించిన వేరుశనగపప్పులు ఉన్నాయి, అవి ఒక 2 స్పూన్స్, దాంట్లో నువ్వులు అవి ఒక 2 స్పూన్స్, అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకుంటున్నాను. దానికి వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, అది కూడా 2 స్పూన్స్ వేసుకొని దీంట్లో మంచిగా ఎంత కారం కావాలనుకుంటే అంత, నేను ఒక 4-5 మిరపకాయలు తీసుకున్నాను అంతే. దీన్ని మెత్తగా పొడి కొట్టుకుని, లేదా బరకగా అయినా సరే పొడి కొట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మన దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి. సో ఇప్పుడు ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా రోజులు నిలవ. ఇప్పుడు దానికి మంచిగా మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేసేసుకొని ఇవన్నీ మంచిగా వాటిని చిటపట్లాడనివ్వాలి. ఇవి కూడా నీట్గా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. అప్పుడే ఈవెన్గా రోస్ట్ అవుతాయి, అదే టేస్ట్. ఇప్పుడు మనం ఆనియన్ కూడా ఎక్కువ, ఎంత బాగా ఫ్రై అయితే కూరకి అంత టేస్ట్ వస్తుంది. సో దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. దానికి ఈ ఉల్లిపాయకి సరిపడినంత కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాతే మనం దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఇది ఉల్లిపాయతోనే మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయితే వెల్లుల్లిపాయలకున్న పచ్చి వాసన పోవాలి కదా, అది మళ్ళీ కొంచెం పచ్చిగా ఉండిపోతే కనుక అది కూడా అంత ఎన్నెలో ఉండదు. అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాకే కొంచెం సరిపడినంత ఉప్పు. ఈ కూరలో మనం చాలాసార్లు ఉప్పు వేస్తాము, కానీ కొంచెమే వేసుకోవాలి. వేసుకున్నాక దానికి కాకరకాయ ముక్కలు వేయాలి. వేసేసి వీటిని కూడా ఒక 2 నిమిషాలు, ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 2 నిమిషాలు వీటిని టాస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర చిన్న బెల్లం ముక్క, చాలా చిన్న బెల్లం ముక్క, ఎక్కువ కాదు, చిన్న బెల్లం ముక్క చిన్న పీసెస్ చేసి వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అస్సలు మిస్ చేయొద్దు. ఆ తర్వాత దీనికి సరిపడినంత కారం వేసేసుకున్నాక ఇప్పుడు ఆ బెల్లం కరిగిపోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాతే
ఇప్పుడు మీకు కావాలి అంటే కొంచెం వాటర్ వేయాలి. అది ఈ స్టేజ్‌లోనే. ఆ తర్వాత వాటర్ వేయడానికి అవ్వదు. అందుకనే ఇప్పుడు కావాలంటేనే కొంచెం వాటర్ వేస్తే కొంచెం గ్రేవీలాగా వస్తుంది. అది అవసరం లేదు అని అనుకుంటే గనక కొంచెం అడుగంటకుండా నాకు కొంచెం మాడుతుంది. కొంచెం అందుకనే నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. అడుగంటకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో, నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసేసుకొని దాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత నేను మనం పప్పుల పొడి ఉంటుంది కదా, మనం పొడి చేసుకున్న పప్పుల పొడి ఉంది కదా, అది వేసేసుకున్నాను. అది వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం బాగా ఒక 2-5 మినిట్స్ బాగా టాస్ చేయాలి. చేసిన తర్వాత ఈ పప్పుల పొడి వేసిన తర్వాత కూడా కొంచెం ఉప్పు పడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ కూరలో మనం చాలాసార్లు ఉప్పు వేసుకుంటాము, కానీ కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటాం. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెమే వేసుకుంటాం. అప్పుడు దీన్ని బాగా టాస్ చేసేసుకున్నాక అంతే, మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఆ పప్పుల పొడి ఆ ఉల్లిపాయలకి, కాకరకాయలకి మంచిగా పడితే చాలు. అంతే, మన కూర రెడీ అయిపోయింది. ఈ కూర మంచిగా ఫ్రై అయితే ఒక 10 డేస్ అయినా కూడా పాడవ్వదు. అస్సలు పాడవ్వదు. మనకి 1 మంత్ అయినా కూడా ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. దీన్ని అవ్వనే అవ్వదు. Thank you. Thank you so much for watching. Bye bye.